ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైనటువంటి ముఖ్యంగా అమరావతిలో ఏర్పాటైనటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం అనేది ఇప్పుడు కాస్త చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు పేరు వినగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ గుర్తొస్తుంది. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఒక సాక్రిఫైస్కి సింబల్ పొట్టి శ్రీరాములు. అటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఒక కమ్యూనిటీ పెద్దలు తమకు తోచినంతలో డొనేషన్స్ సేకరించుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో ఈ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు తమ ప్రమేయం లేకపోయినా ఘనతంతా తామే అని చెప్పుకుంటున్నటువంటి ఏపీ కూటమి ప్రభుత్వం ఒక పార్టీ అధినేత, పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహం కోసం మాత్రం ఏకంగా 1750 కోట్లు ఖర్చు పెడుతోంది. దీన్ని ఎలా చూడాలంటారు? మనతో మాట్లాడేందుకు విద్యాధర్రావు గారు ఉన్నారు, విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. విద్యాధర్రావు గారు. ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక దారుణమైన సంఘటనలో ఇది ఒక సంఘటన. ఎందుకంటే పొట్టి శ్రీరాములు వాడు అందరి వాడు. అలాంటి వ్యక్తిని ఒక కులానికి జతపరిచి అంగుళానికి 5,000 చొప్పున వసూలు చేసి ఆయన యొక్క త్యాగాన్ని అవమానపరిచినటువంటి విధానం చాలా బాధాకరం. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం మరి ఎన్నో కార్యక్రమాలు చేయవలసినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణకి 58 రోజులు అమర దీక్షలు చేసి త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం చాలా బాధాకరం. ఎన్నో వేలాది కోట్ల రూపాయలు వృధా చేసేటువంటి ప్రభుత్వాలు, అలాగే ఇప్పుడు 1750 కోట్ల రూపాయలు మరి పూజ్యులు మరి మాజీ ముఖ్యమంత్రి మరి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఖర్చు పెట్టిన విధానం కానివ్వండి, పొట్టి శ్రీరాములకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అలాగే స్థలం కేటాయించి ఆ స్థలాన్ని ఎటువంటి హక్కులు ఆ యొక్క ట్రస్ట్ కి ఇవ్వకుండా కేవలం విగ్రహ నిర్మాణానికి ఒక్కడికి హక్కు ఇచ్చి దాని ద్వారా ఫండింగ్ చేసి అంగుళానికి 5,000 అని చెప్పి వసూలు చేసే విధానం వల్ల పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగం అవినీతిమయం అయిపోయిందని మేము అందరం చాలా బాధపడుతున్నాం సార్. అంటే ఇక్కడ పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కేవలం మీ కమ్యూనిటీ పెద్దలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఒక పార్టీ వ్యవస్థాపకుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం, 1750 కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం? అదేగా సార్, ఈ కూటమి ప్రభుత్వంలో జరిగేది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒక మంచి పనిని అలాగే ఇప్పుడు ఈ హిందూ ధర్మం ప్రకారం ఈ లడ్డు విషయాలు కానివ్వండి, ఏనా కానివ్వండి, రాజకీయానికి ముడిపెట్టడం, ఆ పెట్టే విధానం మనం తప్పు చేస్తూ కూడా పక్కవాడి మీదగా నెట్టే విధానం, ఇవాళ అస్తవ్యస్తమైపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ అస్తవ్యస్తం చేస్తూ ఇప్పుడున్నటువంటి యువతకి ఇది మంచి ఇది చెడు అనేది గ్రహించలేని స్థితిలో దారుణంగా వ్యవస్థలన్నింటినీ బలి చేస్తున్నటువంటి విధానం ఇప్పుడున్న మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఈ పొట్టి శ్రీరాముల విషయంలో మేమందరం చాలా బాధపడుతున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం ఎప్పటికైనా మననం చేసుకొని ఆ విగ్రహం యొక్క రూపురేఖలను కానివ్వండి, విధి విధానాలను కానివ్వండి ప్రభుత్వం బరాయిస్తే అది పొట్టి శ్రీరాములు చేసినటువంటి త్యాగానికి ఒక రూపం అనేది వస్తుంది అనేది మా అందరి ఆశ. అయితే ఒకటి, ఇప్పుడు ఇదే పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెడుతూ జీవో నెంబర్ 676 రిలీజ్ చేసింది 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే చంద్రబాబు నాయుడు తానే నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాముల పేరు పెట్టానని చెప్పుకుంటున్నారు. ఇది నిజమేనంటారా? ఇది ఎంతవరకు కరెక్టు? ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీ పొట్టి శ్రీరాములను అవమానపరచడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అవమానపరిచాడు సార్. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా పూర్తిగా విస్మరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సార్. చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారిని ఎప్పుడు అవమానపరుస్తూ వచ్చాడు తప్ప ఏనాడు ఆయన్ని గౌరవించింది లేదు. గత ప్రభుత్వం మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వంగా ప్రకటించడం జగన్ గారి హయాంలో, అలాగే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే
మా అందరికీ తెలుసు సార్ అది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టినప్పుడు మేమందరం ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులమే. ఆ ప్రత్యేకంగా ఆయన జిల్లా కోరుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో జరిగింది. అంతేగాని చంద్రబాబు నాయుడు ఏనాడు పొట్టి శ్రీరాములు పేరు తలచిందే లేదు, ఆయన గురించి మాట్లాడింది కూడా లేదు. ఎప్పటికప్పుడు ఆయన అవమానపరుస్తూ వచ్చాడు తప్ప ఎక్కడ ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడైతే ఆంధ్ర విడిపోయిన తర్వాత మానేశాడు అప్పుడే మనకు అర్థమైపోతే ఒక్క మాట చాలు సార్. అయితే అంతా నేనే చేశానని చెప్పుకుంటున్నారు కదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేసినా ఎక్కడ చేసినా ఆ ప్రారంభోత్సవాలకు వెళ్ళినా ఏ నదులు కట్టినా ఏ ప్రాజెక్టులు కట్టినా ఈ టెలిఫోన్ కనిపెట్టినా సెల్ ఫోన్ కనిపెట్టినా ఏదైనా అలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆయన సహజంగా ఆయనకి మరి ఒక అలవాటు అనమాట. ఎవరు ఏం చేసినా ఈ ఆయన మనసులో అప్పుడు ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పేస్తాడు, అంతా నేనే చేశాను. అదే ఆయనకి సాధారణంగా అలవాటు అయిపోయింది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని 1750 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ మేబీ అతను ఒక తెలుగు జాతికి ఇవన్నీ తెచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, కానీ ఒక పార్టీకి వ్యవస్థాపకుడు మాత్రమే. అటువంటిది పార్టీ సొంత డబ్బుతో ఏర్పాటు చేసుకోవాలి లేదా ఆ సామాజిక వర్గానికి పరిమితం చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా సొంత డబ్బులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని మీరు ఎలా అంగీకరిస్తారు అసలు? ఖచ్చితంగా పార్టీ పరంగా పార్టీ బలంగా పార్టీని స్థాపించిన వ్యక్తి, పార్టీ పరంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఆయన త్యాగం అనేది పార్టీతో అవకాశం ఉంది కాబట్టి వాడు పార్టీ పరంగానే వాడు నిర్మిస్తే ఇప్పుడు ఈ పొట్టి శ్రీరాములు విగ్రహము లేదా ఇంకొక జాతిపిత విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు పెట్టేటప్పుడు వచ్చే ఈ సమస్యలు ఎప్పుడు కూడా ఎదురవకుండా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి పార్టీ మరి ఇప్పుడు పొట్టి శ్రీరాములు బయట వాళ్ళకి అంకితం చేసినప్పుడు ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు పార్టీ పరంగా చేస్తేనే బాగుంటుంది. మరి ఇప్పుడు పొట్టి శ్రీరాములు విగ్రహం విషయంలో మీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదా మీకు? అందుకే మీ కమ్యూనిటీ పెద్దలే ముందుకొచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందా? ఒక శాఖమూరులో 6.8 ఎకరాలు కేటాయించడం తప్ప ఆ కేటాయించి దానిని పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కి అక్తుభుక్తాలు ఇవ్వకుండా కేవలం విగ్రహ నిర్మాణానికి సంబంధించి విగ్రహ నిర్మాణం కోసమే అని చెప్పి రాశారు తప్ప ఆ ట్రస్ట్కి ఇచ్చినటువంటి లీజు డీడ్ కానివ్వండి ఎందులోనూ కూడా ఒక క్లారిటీ లేదనేది మా దగ్గర ఉన్నటువంటి అభిప్రాయం. క్లారిటీ లేదు, నిజంగా అభిప్రాయం కాదు, క్లారిటీ లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు రానున్న కార్యక్రమం కాలంలో దీని గురించి? ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి సార్. ఇప్పుడు పార్టీ పరంగా తిరిగేవాడు పార్టీకి అభివృద్ధి కోసం ఇలాంటివన్నీ నిజాయితీని దాచిపెట్టడం, లేనిపోని అహాభావాలతో లేనిపోని క్రియేట్ చేసి పొట్టి శ్రీరాములు మనవాడు మనమే చేయాలి, అంగడానికి 5,000 ఇవ్వాలి, అది మనమే నిర్మించాలి అని చెప్పి అతను రాకేష్ అనే అతను భుజాన్ని వేసుకోవడం, అదంతా నాకే ఏదో అప్పచెప్పారని తెలిసి తెలియని తలంతో తప్ప న్యాయంగా ఎంత కష్టపడి చేసినా ఈ వైశాస్లో ఈ బాధ అనేది మనోభావం ఆరివేసులు అందరిలో ఉందండి. ప్రభుత్వం నిర్మించకుండా మన డబ్బులు ఖర్చు పెట్టించడం వల్ల అది వైశాసే కాదండి, ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మిగతా లోకల్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరితో చర్చించినా ప్రభుత్వమే చేయాల్సింది. ఆయన అందరి వాడు తప్ప కేవలం వైశాస్కే అంకితం చేయటం, భాష మాట్లాడడం అది కరెక్ట్ కాదు అనేది ప్రతి వాడి గుండెల్లో ఈ రోజు ఆంధ్ర ప్రజల్లో ఉంది సార్. అంతే కదా సార్, పొట్టి శ్రీరాములు అంటే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన అయితే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఒకే ఒక నినాదంతో, ఒకే ఒక కోరికతోటి, ఒకే ఒక ఆలోచనతోటి ఆయన 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు చాలించినటువంటి పరిస్థితి. అటువంటి మహనీయుడిని ఒక సార్ ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలే లేకపోతే రామారావు గారు ముఖ్యమంత్రి అవడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం, జగన్ గారు ముఖ్యమంత్రి అవడం ఎవరో అయ్యుండే వాళ్ళే కాదు సార్. ఎగ్జాక్ట్లీ. మరి అటువంటిది అది అక్కడ స్థానంలో ఉన్న వ్యక్తులు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎవరి వల్ల అయితే ఈ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకి తెలుగు రాష్ట్రం ఏర్పడింది అంటే అది ఆయన యొక్క ఆశయం, ఆయన యొక్క త్యాగం. ఆ త్యాగ ఫలితాలని అనుభవిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు లేదా ప్రజా ప్రతినిధులు వాళ్ళందరూ ఇలాంటి విషయాల మీద తగు జాగ్రత్తలు తీసుకొని అది పొట్టి శ్రీరాములు గారి యొక్క కీర్తిని ఖ్యాతిని పెంచే విధంగా ఆలోచించకుండా
ఒక కులానికో ఒక మతానికో అంటగట్టే విధానం చాలా దారుణమైన విషయంగా పరిగణించాల్సి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.